మ్యూజియాలు కేవలం శిథిలాలు, కళాఖండాల ప్రదర్శనశాలలు కావు. అవి గత కాలపు జ్ఞాపకాలకు నిలయాలు. చెదరని గుర్తుల గ్యాలరీలు. నిశ్శబ్దంగా నిలబడినా అవి వేల కథలను, చరిత్ర పుటల నుంచి గంభీర స్వరాలను వినిపిస్తాయి. ప్రాచీన కాలపు సాధనాల నుంచి ఆధునిక కళాఖండాల వరకు మ్యూజియాలు మానవ ప్రయాణాన్ని, నాగరికతల ఆవిష్కరణలను, పరిమాణాలను మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. ఇలాంటి మ్యూజియాలు, పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. లోకల్ టు గ్లోబల్ పేరుతో ప్రచార కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. విజయవాడలోని బాపు మ్యూజియం ఒక అంతులేని ఆశ్చర్యాల లోకం. పాతకాలం చిత్రాలైనా, శతాబ్దాల మట్టి పాత్రలైనా, శిథిలమైన ఆయుధాలైనా ఇక్కడ ప్రతిదీ ఒక అద్భుతమైన భావనను కలిగిస్తాయి. అవి మన పూర్వీకుల కృషిని, కళాత్మకతను, విజ్ఞానాన్ని తెలియజేస్తాయి. మ్యూజియంలో అడుగుపెట్టగానే కాలంతో కలిసి ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. 1921 ఏప్రిల్ 1న ఈ మ్యూజియంలో నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలకు మహాత్మా గాంధీ వచ్చారు. మువ్వన్నెల జెండాను రూపొందించిన కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య దానిని అందజేశారు. దానికి గుర్తుగా బాపు మ్యూజియంలోని పాత భవనంలో మ్యూరల్ ఆర్ట్ కూడా ఉంది. ఈ ప్రదర్శనశాలలో అత్యంత పురాతన విలువైన వారసత్వ సంపద కొలువుదీరింది. బాపు మ్యూజియం, భవానీ ద్వీపం, కొండపల్లి కిల్లా లాంటి వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలను గ్లోబల్ స్థాయిలో పరిచయం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ఇక్కడి ప్రదేశాల విశేషాలు తెలిసేలా అధికారులు ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్లను సైతం సిద్ధం చేశారు. లోకల్ టు గ్లోబల్ పేరుతో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మే 18 ప్రపంచ మ్యూజియం దినోత్సవం సందర్భంగా విజయవాడ సహా రాష్ట్రంలోని 14 మ్యూజియాలతో ఒక వీడియో రూపంలో డాక్యుమెంట్ తయారు చేసి ప్రదర్శించనున్నారు. దీనికి తోడు మ్యూజికల్ కాన్సర్ట్లతో యువతను ఆకర్షించి వారిని ఈ ప్రచారంలో భాగస్వాములను చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అనేక టూరిజం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. జిల్లాలో సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ 76% ఉంది. సో ఎంత టూరిజం మనం పెంపొందించే అంత ఎకనామీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్ టు గ్లోబల్ కాన్సెప్ట్తో టూరిజం యాక్టివిటీస్ ప్రమోట్ చేయడానికి ముందుకెళ్తున్నాము. త్వరలోనే ఇప్పుడు మే 18వ తారీఖు వరల్డ్ మ్యూజియం డే రోజున మన రాష్ట్రంలో ఉన్న అన్ని మ్యూజియంస్ అన్ని సెలబ్రేట్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లాలో కూడా బాపు మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంతో కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ముఖ్యంగా డిస్కషన్స్, డిబేట్స్, అలాగే ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్తో పాటు బై ఎండ్ ఆఫ్ ద డే మంచి మ్యూజికల్ కన్సర్ట్ కూడా పెట్టి ఈ మ్యూజియం డే ప్రమోషన్ చేస్తూ టూరిజం పెంపొందించడానికి, అలాగే యూత్స్లో ఒక కొత్త ఎనర్జీ తీసుకురావడానికి, ఆ ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము.